మన సోను గోరక్ష కార్యకర్త రోజు గట్కేశ్వర్లో గోరక్షకు వెళ్తే ఈ ఎంఐఎం కొడుకులు గోరక్ష బండి ఆపనికి పోతుంటే గన్ ఫైర్ చేసి బుల్లెట్ కొట్టి మన ఛాతీలో కొట్టిను. దయచేసి గోరక్ష కార్యకర్తలందరూ కూడా ఇమ్మీడియట్ గా సికింద్రాబాద్ యశో హాస్పిటల్ లాంటి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎన్నోసార్లు మనం మొత్తం ఎంఐఎం కొడుకులు ఇట్లా గోరక్ష కార్యక్రమం దాడి చేస్తున్నట్టు కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే. గన్ షూట్ చేసి అర్ధగంట అవుతున్నాయి కానీ పోలీసు వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్లాలని పరిస్థితి. నేను మళ్ళా గౌరవ కార్యక్రమం అందరం వెళ్లి మా కారులో తీసుకుని శ్రీకారాజ్ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్ గా మళ్ళా సికింద్రాబాద్ యశో పోతున్నాము. ఈ గోరక్ష కార్యకర్త మీద దాడి చేస్తున్న కోర్టులని ఇంకోటి కూడా వదిలేదు. ఈ లంచోకులు ఎంఐఎం లంచోకులు ఇప్పటి నుంచి గోరక్ష కార్యకర్తల పవర్ ఎంతో చూపడతాం. కార్యకర్తలందరూ కూడా ఇమ్మీడియట్ గా యశో హాస్పిటల్ కి రావాలని చెప్పి సికింద్రాబాద్ యశో హాస్పిటల్. జై శ్రీరామ్. बड़े लोग आए రాత్రి ఎవరైనా ఉంటారు మేము ఉండము. పవన్ దేశంలో రాష్ట్రంలో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు, మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అనేక సార్లు ఈ గుండాలు ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణ జరిగినాయి. కాళ్ళతో గుద్దిండ్రు, కాళ్ళను కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు. ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది. ఇవాళ దానికి పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్సిలించని కారులో వచ్చి ప్రశాంత్ని పిలుచుకొచ్చి ఇలా ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయిందో తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నెట్లయితే నిజామాబాద్ లో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసిండ్రు, ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండో ఛాలెంజ్ ఇక్కడ చేపడింది. కాబట్టి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది మనోభావాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని, రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై శ్రీరామ్. మీ శివరాములు, బజరంగ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో ఈరోజు గట్కేసర్ ప్రాంతంలో మరి గోరక్ష చేస్తున్నటువంటి బజరంగ దళ్ కార్యకర్త సోను అనే కార్యకర్త పైన ఇబ్రాహిం అనే వ్యక్తి కాల్పులు జరపడం జరిగింది. అక్రమంగా గో రవాణా చేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తే మరి 100కు కాల్ చేసి కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ రాకపోయేసరికి కార్యకర్త దాన్ని వెంబడించడం జరిగింది. ఆ తరుణంలో ఉగ్రవాది అయినటువంటి ఇబ్రాహిము కాల్పులు జరపడం జరిగింది. మరి ఈ ప్రభుత్వము అక్రమంగా గో రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులకు గన్నులు ఇచ్చిందా అని కూడా బజరంగ దళ్ ప్రశ్నిస్తూ ఉంది. ఇది చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. దెబ్బకు దెబ్బ బజరంగ దళ్ ఖచ్చితంగా ఇస్తుంది. రేపట్లోగా అతన్ని అరెస్ట్ చేయకపోతే
ఖచ్చితంగా బజరంగ దళ్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ దుండగులను ఎంతమందిని మీరు పోషిస్తారో పోషించండి, మాదేందో మేము కూడా చూపిస్తాం. జై శ్రీరామ్.